మరి నిన్నటి బహిరంగ సభ సమావేశం ఏదైతుందో మనందరం గమనించమని చెప్పంటున్నాను. మిత్రుడు విద్యాసాగర్ రావు గారు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మిత్రుడు కొప్పల ఈశ్వర్ గారు మాజీ మంత్రివర్యులు, సోదరి దావ వసంత గారు మాజీ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు, అట్లాగే మా మిత్రులు మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ గారు, మిత్రులు లక్ష్మణరావు గారు, బాపిరెడ్డి గారు, హరిచరణరావు గారు, శ్రీకాంత్ గారు, సమావేశంలో పాల్గొంటున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మిత్రులందరూ కూడా చెప్పంటున్నాను. అంటే వాస్తవంగా నిన్నటి కేసీఆర్ గారి యొక్క సభ మరొక్కసారి కేసీఆర్ ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని తలపింపజేసిందని చెప్పంటున్నాను. ఇలా రాష్ట్రంలో ఏదైతుందో వారు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కితే ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ మరింత మేలైన ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందనేటువంటి ఒక భావన ఆశల పల్లకిలో ప్రజానీకాన్ని ఊరిగింప చేయడంతో సరే మార్పు చేయడం జరిగింది. ఏ మార్పు అయినా కానీ మంచి కోసం జరగాలి. కానీ జరిగిందేంటి? తిరోగమన చర్యగా మరి మీరు కేసీఆర్ గారి కంటే మెరుగైన పాలన ఇస్తామని చెప్పని మీరు పేర్కొన్నారు. మరి జరుగుతుందేంటి? ఇప్పుడే మిత్రులు ఈశ్వర్ గారు చెప్పిండే మరి దేశంలో ఇక్కడ లేని విధంగా రైతాంగానికి పెట్టుబడి సమకూర్చే విధంగా రైతు బంధు కార్యక్రమాన్ని అమలు చేసి తలబెడితే వీళ్ళు 3 పంటలు కొట్టిండే 3 పంటలు కొట్టి ఈసారి ఏదైతుందో రబీకి సంబంధించి 2వ ఎకరానికి వాళ్ళు ఇస్తా అని చెప్పని పేర్కొంటున్నా చెప్పండి. వీళ్ళ పంటల బీమా పథకం, వీళ్ళ ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకు పంటల బీమా పథకం అమలు చేస్తామని చెప్పాను. దాన్ని ఊసేలేదు. భూమి లేని నిరుపేదలకు ఏదైతుందో ప్రోత్సాహకంగా ఎకరానికి 1000 రూపాయలు ఇస్తామని చెప్పాను. ఆ ఆలోచన అమలు కార్యక్రమం లేదని చెప్పంటున్నాను నేను. వీళ్ళ కళ్యాణ్ లక్ష్మి ఆడబిడ్డలకు ఏదైతుందో ఒక వరంలాగా కుటుంబాన్ని ఆదుకోవటానికి కొరకు మరి ఆనాడు కేసీఆర్ గారు 50,000తో ఆరంభింపజేసి 1,00,000 రూపాయలకు చేరిస్తే దానికి తులం బంగారం జోడిస్తామని చెప్పని పేర్కొంది. తులం బంగారం కాదు కదా, అసలు ఇచ్చే 1,00,000 రూపాయలు కూడా ఏదైతుందో పెళ్లి నాటి ఇవ్వాల్సినటువంటి 1,00,000 రూపాయలు వీళ్ళ ప్రసూతి నాడు ఇచ్చే పరిస్థితి ఎదురవుతుందని చెప్పండి. ఆ ప్రసూతి కూడా అందడం లేదు చెప్పండి. ప్రసూతి సహాయం కేసీఆర్ కిట్ నీకు నిజంగా కేసీఆర్ గారి పేరట అమలవుతున్న కార్యక్రమం నీకు నచ్చకుంటే ఇందిరమ్మ పేరు పెట్టు. కానీ పథకం నిలిపేయడం ఏంటే నాకు అర్థం కాదని చెప్పండి. నేను వీళ్ళు గురుకుల ఆశ్రమ పాఠశాలలు వీళ్ళు అల్పసంఖ్యాక వర్గాలకు కానీ బలహీన వర్గాలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ కేసీఆర్ గారు ఏదైతుందో విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించి అందరికీ ఉచితంగా విద్యా బోధన సౌకర్యాలు కల్పింప చేయాలని చెప్పని వీళ్ళు గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేస్తే వాటిని నిర్వీర్యం చేసే విధంగా మీరు మౌలిక సదుపాయాల కల్పన లేదు, శాశ్వత భవనాల సదుపాయాల కల్పన లేదు, ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి అంటున్నాను. 10,000 కోట్లు ఇలా పెండింగ్ బకాయిలు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 276 కోట్లు దాన్ని వినియోగించుకోలేక 25% నిధులు జోడించలేక రాష్ట్ర ప్రభుత్వం మరి మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు ఆయన శాఖ మరి ఏ విధంగా నిర్వహిస్తున్నా ఏంటో ఆయనకే తెలియాలని చెప్పి అంటున్నాను. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిరుపేద వర్గాలకు ఏదైతుందో లలిత సమాజం నిరుపేద వర్గాలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పి అంటున్నాను. అడ్మిషన్ చేరిక లేకుండా పోతుందని చెప్పి అంటున్నాను. ఏ ఒక్క కార్యక్రమం కూడా ఇవాళ మేము ఏదైతుందో ప్రజలు కోరుతున్నాయి మార్పు. ఇవాళ మేము కోరే మార్పు కాదు ఇది. ప్రజలు ఏదైతుందో ఈ రేవంత్ రెడ్డి పాలన పోవాలి, కేసీఆర్ గారి పాలన రావాలని ప్రజలు నానుడు వచ్చింది. మీ పాలన మార్పు కావాలని చెప్పి కోరుతున్నామని చెప్పాం తప్ప రేవంత్ రెడ్డి గారి కీడు కోరలే. కేసీఆర్ గారి నోటంటే కానీ మా నాయకుడు ఎవరి నోటంటే కానీ భౌతికంగా రేవంత్ రెడ్డి కీడు కోరలే. ఇదే ముఖ్యమంత్రి నువ్వు
నీ పాల అంతా మెరుగుకుంటే మరోసారి అధికారికి వస్తా అని చెప్పి చెప్పుకుంటున్నాం. కేసీఆర్ గారి రీతితో ఒక ఉద్యమం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందా? తెలంగాణ రాష్ట్రం నువ్వు ముఖ్యమంత్రి అవకాశం లభించిందంటే అది కేసీఆర్ గారి పుణ్యం అని చెప్పంటున్నాను నేను. ఆయన వారు ఉద్యమించకున్నట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? నువ్వు ముఖ్యమంత్రి అయిపోయాడువే నువ్వు. ఇదేనానే ఊరి తీస్తావే ఊరి? నిజంగా కూడా చెప్పంటున్నా, ఒక పాలక పక్షంగా ప్రభుత్వం ఏదైతుందో ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాలు బలంగా ఉండాలని కోరుకోవాలి. అటువంటిది ఏదైతుందో వాస్తవాలు మాట్లాడుతుంటే దాన్ని భిన్నంగా విమర్శనాత్మకంగా నువ్వు మేడిగడ్డ సందర్శించినవా? నేను కేసీఆర్ గారు ఏదైతుందో జగిత్యాల పర్యటన సందర్భంగా ప్రజా ఆశీర్వాద సభ అంత గొప్పగా జరుగుతుంటే నువ్వు జీర్ణించుకోలేక ఏదో నిద్ర లేచినట్టు నటించటం. మేడిగడ్డ కుంగిపోయింది. ఎన్నడు కుంగింది? 30 మాసాలైంది. 2 పిల్లలు కుంగినాయి. దాన్ని నిర్మాణం చేసింది ఎవరు? ఇలా ఎల్ఎన్టీ పబ్లిక్ అండర్టేకింగ్. అది అసలు నిజంగా ఎల్ఎన్టీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. అది ఎవడు చెప్తున్నట్టు కాదాళ్ళు. ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ అనేది ఏదైతే ఉందో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. అది ఎవరి సలహా సూచన చేస్తే అది తప్పులు చేసేటువంటి సంస్థ కాదు. అది సరే పిల్లలు కుంగినాయి, దురదృష్టం అది. అవి మరమ్మతు చేసుకుంటే 400 కోట్లు అవుతాయి. ఎక్కువ మరమ్మతు చేసుకుంటే 400 కోట్లు అవుతాయి. 30 మాసాలు గడిచింది. ఎన్డీఎస్ఏ జాతీయ సంస్థ ఏదైతుందో వాళ్ళు సంవత్సర కాలం దాన్ని నార్చిండ్రు, పెండింగ్ పెట్టిండ్రు. వాళ్ళ రిపోర్ట్ ఇచ్చి సంవత్సర కాలం గడిచిందే. దాని పునర్నిర్మాణం ఈ పాటికి అయిపోయేది ఉండే. చెప్పంటున్నాను. నువ్వు ఎంతవరకు కేసీఆర్ గారిని ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం తప్పేదైతుందో ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పండి, జీవన ఆధారం. మేడిగడ్డ ఇవాళ ఏదైతుందో ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు జీవన ఆధారం అని చెప్పంటాడు. స్థానాలు మేము కూడా మాట్లాడినాం. ఇప్పుడు పాలయిత నదీ జలాలు తుమ్మడేటి వద్ద నిర్మాణం చేసే అవకాశం ఉంటే నిర్మాణం చేయాలని చెప్పినమే. కేసీఆర్ గారు ఏదైతుందో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంలో భాగంగా 140 మీటర్లతో ఒప్పందం వారే కుదిర్చిండ్రు. కేసీఆర్ గారే, నువ్వు చేసింది కాదు. అలా మనం ఆశించిన జలాల లభ్యత పొందలేకపోతున్నామని చెప్పని దిగువ 100 మీటర్లకు వచ్చిందా. 10,000 కట్టి నీళ్లు పెట్టిన పొయ్యి అన్నట్టు ఏదైతుందో మొత్తం లిఫ్ట్లు నీకు సిద్ధంగా ఉన్నాయి. నీ నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మొదటి ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తామని చెప్పిందా. ఆ 140 మీటర్లలో బ్యారేజ్ నిర్మాణం చేసి మరి జలాలు తరలించి సుందీలో పట్టుకొస్తే ఒక లిఫ్ట్ అంతా వస్తుండే కదా. 3 ఏళ్ళు గడుస్తుంది, 30 మాసాలు గడుస్తుంది. 3 ఏళ్ళు 30 మాసాలు గడుస్తుంది. నువ్వు ఎందుకు నిర్మాణం చేయలేకపోయినవే? అదే కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు జీవనాధారం అని చెప్పని భావించి ప్రాణహిత నదీ జలాల వినియోగానికి ఏదైతుందో ఉన్న పరిష్కార మార్గం 100 మీటర్ల ఎత్తుతోనైనా ఒక 2 లిఫ్ట్లు అదనంగా మనపై భారం పడుతుంది. అయినా కానీ పుష్కలంగా నీళ్ళు లభిస్తుందా? ఇప్పుడు 300 టీఎంసీలు భావిస్తూ 300 టీఎంసీ కాదు కదా, అసలు 1000 టీఎంసీ లభిస్తాయి. 1000 టీఎంసీ లభిస్తాయని చెప్పండి. దానికి మరమ్మతు లేదు. ఓ 2 ఏళ్ళు ఏదైతే ప్రకృతి సహకరించి అదృష్టం అని చెప్పంటాను నేను. రేపు ప్రకృతి సహకరించక అది ఎల్లినో ప్రభావం చెప్తుంది వాతావరణ సూచికలు. అప్పుడు ఏమైతే తెలంగాణ రైతాంగం పరిస్థితి? దానికి ఎవడు జవాబుదారుడో చెప్పండి. నువ్వు కాదా అని చెప్పంటాను నేను. నువ్వు ఎంతవరకు ఏది ఇస్తుందో నువ్వు ఆంధ్ర తొత్తుగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి తోడ్పడే విధంగా చెప్పంటాను నేను. మొదటి నుండి కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో సీమాంధ్ర నాయకుల చేతిలో ఏదైతుందో ఆయన ఒక కీలు బొమ్మని చెప్పంటాను. ఆయన 2015లో శాసనసభ స్థానానికి జరుగుతున్నటువంటి ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్రతో చెప్పంటున్నా. రాజ్యాంగబద్ధంగా ఎంపికైన ప్రభుత్వాన్ని వీళ్ళు అస్థిరపరచాలి కుట్రలో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో ఇదే వేమనరేంద్ర రెడ్డి ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని చెప్పని ఓటుకు నోటు తెలియదు పట్టుకొచ్చింది ఇలా ఇదే రేవంత్ రెడ్డి అని చెప్పంటుంది.
రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలని అంటున్నా. రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలి, నువ్వు అది ఆలోచన చేయవు నువ్వు.